నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఫంక్షన్లో ఏదైతే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారో కొన్ని బూతులు అనుకోవచ్చు. సో ఇవి మళ్ళీ దాని కోసం రిగ్రెట్ అయ్యారు, సారీ చెప్పారు. మళ్ళీ నేను జన్మలో మాట్లాడను అని అంటున్నారు. కానీ చాలా మంది ఫీల్ అవుతున్నది ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారు అసలు అది ఫాలో గారు, ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు మాటలు తూలుతారు అని అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి సార్ దీని మీద? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ రోజు ఏమైంది అనేది తీసుకుంటే ఒక దాన్ని 3 కోణాల్లో మనం అనాలిసిస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే సైకాలజీ, ఆ రోజు అతని సైకాలజీ ఎలా ఉంది. ఓకే. రెండోది ఏంటంటే సెన్స్, కామన్ సెన్స్ ఎట్లా పనిచేసాయి. మూడోది ఏంటంటే ఆయన వయసు ఎంత, ఆయన ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది. ఈ 3 కోణాల్లో మనం దాన్ని విశ్లేషిద్దాం. ఓకే. సో ఫస్ట్ మనకి సైకాలజీ తీసుకుంటే ఆ రోజు ఇప్పుడు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మహానటుడు కేటగిరీ యాక్చువల్ చెప్పాలంటే, అంత అద్భుతమైన యాక్టర్. సో మామూలుగా ప్రొఫెషన్ చెప్పాలంటే ఏంటి అంటే యాక్టింగ్, యాక్టర్ అంటారు. కానీ ఒక్కోసారి అతను యాక్టర్ అని ఒక స్ట్రెస్ చేసి మాట్లాడతారు. అంటే ఏంటంటే ఒక అద్భుతమైన నటుల్ని యాక్టర్ అని చెప్పి స్ట్రెస్ చేసి మాట్లాడతారు. అంటే ఎటువంటి పాత్ర ఇచ్చినా కానీ దాంట్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి వన్నె తెచ్చేలాగా వీళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. ఓకే. అందులో ముఖ్యంగా ఏంటంటే కామెడీ అనేది చాలా చాలా డిఫికల్ట్ కంపేరిటివ్లీ. నవరసాల్లో ఏదైనా సరే కామెడీ అనేది చాలా టఫెస్ట్ థింగ్ అని. దానికేంటి ఇంకొక ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది, అదేంటంటే టైమింగ్. సో టైమింగ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ అవుతారు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే కామెడీ హీరోగా హైలీ సక్సెస్ఫుల్ అనమాట. దాన్ని ఎంచుకొని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బాగా ప్రాక్టీస్ ఏం చేస్తారంటే ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి సన్నివేశాన్ని ఎవరు ఏది మాట్లాడినా కానీ దాంట్లో ఒక విట్టీగా అంటే తెలివితేటలతోటి సెటారికల్గా కౌంటర్ వేయటము, ఒకటి అంటే దాన్ని కామెడీగా చెప్పడం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేక్షకుల్ని నవ్వించాలి ఇదే ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే నవ్వించే ప్రాసెస్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఎవరన్నా ఇన్సల్ట్ చేస్తే నవ్వు వస్తుంది. అంటే చిన్నోళ్ళని ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి, అది జనరల్గా సినిమాల్లో కూడా ఉంటాయి కదా, ఆ హీరో అసిస్టెంట్ అన్నీ ఒక డౌన్ గ్రేడెడ్గా ఏదన్నా అంటే వాడికి రియాక్షన్ ఇచ్చి ఫన్ జనరేట్ చేస్తుంటారు. దీన్ని వీళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి సైకాలజీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్ ఏమీ లేదు. హీఈస్ వెరీ మచ్ యాక్టివ్, సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఓకే. సో ఆయన ఇప్పుడు పర్టికులర్గా ఐడెంటిటీ కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ సందర్భం ఆ రోజు ఏమైందంటే ఒక స్పెషల్ ఐడెంటిటీని ఆయన ఆశించారనమాట. అదేంటంటే వీళ్ళందరూ నా ముందే పుట్టి పెరిగారు. అంటే నా ముందే పుట్టి పెరిగేటం అంటే సినిమాలో కెరీర్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. వీళ్ళందరూ నా ముందు బచ్చాగాళ్ళు, మేము ఎట్లా ఉండేవాళ్ళం. ఒకళ్ళనేమో ఒరే అంటాం, ఒకళ్ళనేమో దాన్ని అని చెప్పేసి. ఇప్పుడు రోజా గారు మినిస్టర్ కూడా చేశారు. ఓకే. ఆమెని అంటాం, స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చెయ్యేసి మాట్లాడడం, లేకపోతే ఇతనేమో ఆలీనేమో లకారం వాడి చెప్పడం. ఇలాంటివన్నీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈయనకి అభిమానులు ఉన్నట్టుగానే అభిమానులు ఉంటారు. జనరల్గా ఎలా అంటే సినిమా ఆర్టిస్ట్ యాక్టర్ హీరోనే కావాల్సిన అవసరం లేదు. ఆర్టిస్ట్ కంటిన్యూస్గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మన మనసుని వాళ్ళు స్థానం సంపాదించుకుంటారు. మన ఇంట్లో వాళ్ళలాగా మనం ఫీల్ అవుతాం. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్ ఏదైనా కానీ విష్ చేస్తాము, రికవర్ కావాలనుకుంటాము, లేకపోతే బర్త్డే జరిగితే విష్ చేస్తాము. ఇలాంటివన్నీ ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళకి మన రిలేటివ్స్ని ఎట్లాగైతే ట్రీట్ చేస్తామో అలాగే వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. సడన్గా మనం అభిమానించే మిగతా ఆర్టిస్టులని ఇంకొక ఆర్టిస్ట్ సడన్గా ఇలా మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మంచిగా అనిపించదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే ఆయన ఆ రోజు పర్టికులర్ ఏంటంటే వీళ్ళందరూ నా ముందు చిన్నోళ్లే, నేను వీళ్ళందరినీ సెట్స్ మీద ఇట్లా మేము పిలుచుకుంటాము, నేను ఇట్లా పిలుచుకుంటాను అనేది ఆయన కన్వే చేయాలనుకున్నాడు. అదేంటంటే బ్యాక్ ఫైర్ అయింది. సో బ్యాక్ ఫైర్ ఏ రేంజ్లో అయిందంటే అసలు సోషల్ మీడియాలో లెఫ్ట్ అండ్ రైట్ మన రాజేంద్ర ప్రసాద్ గురించి నెగిటివ్గా మాట్లాడేశారు. అంటే ఒక పరువు పోయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. సో మీరు అన్నట్టు ఏంటంటే ఆయన కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఆయన రిగ్రెట్ ఫీల్ అయ్యాను, నేను రాత్రి అంతా బాధపడ్డాను, ఇలా అన్నీ చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే
బుద్ధి అని ఉంటుంది. ఈ బుద్ధి మీద కంప్లైంట్స్ ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో. ఓకే. ఎట్లా అంటే ఆయన్ని అమెరికా తీసుకుని వెళ్ళి తానా వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఈయన హోటల్ నుండి తాగేసి రాకపోవడం వల్ల అందరూ వెయిట్ చేయటం, ఈయనేమో బతిలాడాలి రమ్మన్నా కానీ వచ్చేవాడు కాదు. ఓకే. అట్లాగే మీకు ఎస్వరి కృష్ణారెడ్డి గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. తన మూవీలో ఒక సాంగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, మీ డేట్స్ కావాలి అంటే డేట్స్ ఇవ్వకపోవటం, వేరే వాళ్ళతోటి చేయిస్తారంటే చేయొద్దని చెప్పటం, ఇట్లాంటి క్లాష్లు ఆయన కూడా ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇలాంటి ఇరిటేటింగ్ డిస్టర్బెన్స్ ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్గా జరిగినాయి. ఓకే. సో ఆయన ఈ దీని బిహైండ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటే నన్ను వీళ్ళందరూ వాడేసుకుంటున్నారు అని ఒక జలస్ ఫీల్ ఉంటుంది. అంటే సపోజ్ ఏదన్నా పేమెంట్ ఉంటుంది, ఆ పేమెంట్కి మించి వాడినప్పుడు ఏమవుతుందంటే రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నన్ను ఫ్రీగా వాడేసుకుంటున్నారు, లేకపోతే నన్ను ఎక్సెస్గా వీళ్ళు ఉపయోగించేసుకుంటున్నారు అన్న భావన వస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నాన్ కోఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆయన అన్నది ఏంటంటే నేను అసలు పేమెంట్ విషయాలలో ఎప్పుడు నేను అసలు అడగలేదు, అసలు పేమెంట్ విషయాలే నేను ఎప్పుడు హైలీ డిమాండ్ చేయలేదు అని మాట్లాడిండు కదా. ఇది చాలా మంచి పాయింట్. ఇప్పుడు ఆయన చెప్పారు కదా. ఓకే. సో మరి ఇంకా వేరే మాయరోగం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళము బాగా పరిచయము, కలిసి ప్రయాణం చేస్తున్నాము సినిమా ఫీల్డ్లో, అందరూ కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని డెలివరీ చేయాలనుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటారు. ఓకే అండి. సో ఒక పేమెంట్ అయిపోయిన తర్వాత రిగార్డ్లెస్ ఆఫ్ దట్ ఒక రిక్వెస్ట్ వస్తే ఆ సినిమా కోసం కదా రిక్వెస్ట్ చేసేది, పర్సనల్ కోసం కాదు కదా. పర్సనల్ కోసం కూడా చేసేస్తారు వీళ్ళు. ఇది మంచి మనస్తత్వం ఉంటే అరే ప్రొఫెషన్ మీరు పర్సనల్గా ఏదో రిక్వెస్ట్ చేస్తారు చేస్తారు. మరి అలాంటప్పుడు మీ సినిమానే మీ హీరోనే మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. సో మీరు వచ్చి మాట్లాడడానికి ఏమైంది, మీరు వచ్చి ఒక షూట్లో పార్టిసిపేట్ చేయడానికి ఏమైంది అంటే ఏదో మిమ్మల్ని మీకు తెలియకోకుండా ఒక బుద్ధి అనేది నెగిటివ్గా పనిచేయడం జరిగి నాన్ కోఆపరేషన్ అనేది దానికి దారితీస్తుంది. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎన్నో ఇయర్స్ వరకు మాట్లాడని వ్యక్తి చివరికి మాట్లాడారు. ఇవేంటంటే ఒక హిట్ కాంబినేషన్ వీళ్ళది, ఎస్వి కృష్ణారెడ్డి గారిది రాజేంద్ర ప్రసాద్ గారిది. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే హిట్ కాంబినేషన్లు ఒకసారి స్ప్లిట్ అయినప్పుడు ఏమవుతుందంటే తర్వాత ఎందుకో మ్యాజిక్ మిస్ అయ్యి వర్కౌట్ కావు. ఓకే అండి. మళ్ళీ వాళ్ళు కలవాలని అభిమానులు కోరుకుంటారు, వాళ్ళు కూడా కోరుకుంటారు, కానీ అది సెట్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడతాయి. ఒకసారి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలవటం అనేది చాలా డిఫికల్ట్ అనమాట. ఓకే. అట్లా జరుగుతుంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మీరు అన్నారు కదా అది మారుతుందా అని చెప్పేసి, కొంతమంది ఏమంటారంటే స్ట్రైట్గా ఉండి ఆ చివరి వంకర ఉంటుంది, అది అలాగే ఉంటుంది, మీరు ఎంత సరి చేసినా మళ్ళీ అది టైల్ అనేది తోక అనేది వంకరగానే ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతే అని చెప్పేసి అంటారు. ఇక థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన ఏజ్ వచ్చి మనకి 68 years. ఓకే. నెక్స్ట్ హెల్త్. ఒక ఏజ్ ఒక హెల్త్ అయినప్పుడు ఏమిటంటే ఒకసారి మతిమరుపు లాంటివి వస్తుంటాయి. కొంతమంది ఏమో వర్డ్స్ని చూస్ చేసుకోవటం జడ్జిమెంట్ మిస్ అవుతుంటుంది. అది డెమెన్షియాలో ఒక టైప్ అనమాట. ఆ టెంపరీ డెమెన్షియాలో మీకు ఏమవుద్దంటే సంస్కారానికి పదాలు ఉంటాయి. ఆ పదాలు ఏది సెలెక్ట్ చేయాలో జడ్జిమెంట్ మిస్ అయిపోయి ఇప్పుడు రూముల్లో మాట్లాడుకోవడం ఒకటి, మైకుల దగ్గర పబ్లిక్గా మాట్లాడడం ఒకటి. సో పబ్లిక్ వచ్చినప్పుడు మీరు రూమ్లో మాట్లాడుకున్నట్టుగా ఫ్రీగా పబ్లిక్లో మాట్లాడడం అంటే వర్కౌట్ కావు. ఏంటి ఈయనకి ఏమైంది, ఎట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఓకే. అదే జరిగింది ఇప్పుడు. సో అతను ఏంటంటే అతని ప్రాబ్లం ఏంటి అనేది అతను రికగ్నైజ్ చేసుకోవాలి, ఎవరన్నా చెప్పాలి, డాక్టర్కి చెప్పాలి. సో ఇట్లా జరుగుతుందండి అంటే దేర్ ఈజ్ ఎ ట్రీట్మెంట్. సో ఆ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఆయన లకారం వాడింది మన ఆలి విషయంలో, అదేమి ఏంటంటే ఒక స్పష్టంగా ఏం మాట్లాడలేదు. అని ఆయనకి తెలిసింది ఆయన తప్పు మాట్లాడుతున్నారు, హాఫే యూజ్ చేస్తారు ఆయన. ఓకే. సో ఆలి తెలివిగా ఆలి హర్ట్ అవుతారు ఖచ్చితంగా, ఎవరైనా హర్ట్ అవుతారు. ఆయన ఫేస్ చూడండి, ఆయన నెక్స్ట్ డే
ఆ తర్వాత ఈవినింగ్ ఆయన రిప్లై ఇచ్చింది. అవును. ఆయన తెలివిగా ఏం చేశారంటే, ఆయన నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పాను. వాళ్ళ కూతురు చనిపోయిన బాధలో మాట్లాడదు. ఇప్పుడు లాజికల్ గా చూస్తుంటే ఈయన లకారం వాడిన దానికి లాజికల్ గా అది తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆయనకే పెట్టాడు. ఎవరికి? రాజేంద్ర ప్రసాద్ గారికి. తండ్రి. ఓకే. సో ఇలా మాట్లాడిన దానికి మాట్లాడిన కౌంటర్లు ఇలా తెలివిగా ఇస్తుంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంకోసారి కనుక రిపీట్ అవుతే, రిపీట్ కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఇంకోసారి మైక్ ఇవ్వాలంటేనే చాలా హెసిటేట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు సారీ చెప్పడం చాలా ఈజీ, బట్ వీడియోలో అయితే ఎవరు తీరు కదా, అవైతే రన్ అవుతూనే ఉంటాయి కదా, రన్ అవుతూనే ఉంటాయి. ఈ రోజు కూడా మళ్ళీ మాట్లాడుతున్నాం మనం. ఆయన యాక్చువల్గా దీన్ని ఇంతటితో వదిలేయండి అన్నారు. మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే పాయింట్ ఆయన మారతాడా అన్నది. ఇంకొక విషయం, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి చేతుల మీద నేను పెరిగాను అని మాట్లాడుతున్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రతి ఒక్కళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు. ఎంత రెస్పెక్ట్ఫుల్ గా అంటే ఈవెన్ ఆఫీస్ బాయ్లు, మెయిడ్ సర్వెంట్స్ వాళ్ళని కూడా మీరు అని సంబోధిస్తారు. మరి ఎన్టీ రామారావు గారి దగ్గర అన్ని సంవత్సరాలు ఉండి తెలుసుకొని మీరు నేర్చుకున్నది ఏంటి? మాటలు చూడడం. ఓకే. సో దాన్ని మళ్ళీ మీరు ఏమని చెప్తారు? నేను ప్రేమగా అన్నాను అని. ప్రేమగా అన్నది తెలీదా ప్రేక్షకులకి, వినేవాళ్ళకి? తెలుస్తుంది కదా. ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? అది ప్రేమగా అన్నది కాదు. అది నీ ఏమంటారంటే, నీ ఏదో ఒక ఆధిపత్యాన్ని చూపించుకున్నట్టుగా, నేను వీళ్ళందరినీ ఫ్లోర్ మీద ఇట్లాగే ట్రీట్ చేసేవాడిని అంత అన్నది. ఆయన వర్షన్ ఏంటంటే, చనువుగా ఉంటాం మేము, ప్రేమగా ఉంటాము అని నేను ఉద్దేశించి అన్నాను అన్నది. మీ ఇంటెన్షన్ ఏదైనా సరే కన్వే అయిపోయింది, మాత్రం బ్యాడ్గా కన్వే అయిపోయింది. సో ఇప్పుడు మీరు మారుతారంటే, ఇది 68 ఇయర్స్ ఆయనకి. ఈ టైంలో మీరు మారుతారు అంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. ఓకే. ఈ మార్పు అనేది ఎలా చూపించాలి అంటే, నెక్స్ట్ మీటింగ్స్కి ఏమన్నా సరే బై ఛాన్స్ ఎవరన్నా మైక్ ఇస్తే మీరు ఎలా మాట్లాడతారు, ఎంత హుందాగా ఉంటారు, వ్యవహరిస్తారు అన్నది ప్రేక్షకులు చూస్తారు. మనం ఏంటంటే అలా అవ్వాలని కోరుకుందాం. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన అట్లా మాట్లాడటం స్టార్ట్ చేయడంతో ఈయన రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నాడు, ఏదో తేడాగా ఉందేంటి, బ్రహ్మానంద డైలాగ్ చూసారు. ఆయన వెళ్ళే విధానమే తెలిసిపోయింది ఈయన గాడి తప్పి వెళ్తున్నారని చెప్పి. సో ఒక రకంగా జాలి వస్తుంది. అంటే ఎలా అంటే, మనం అభిమానించిన హీరోనా కదా, ఆయన ఎంత గొప్ప నటుడు అంటే, మీకు పివి నరసింహారావు గారు ఎలక్షన్స్ రిజల్ట్స్ టైంలో ఆయన ప్రెజర్ తట్టుకోలేక రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేవాడు కామెడీ కోసం. ఆ ప్రెజర్ ని డిఫ్యూజ్ చేయడం కోసం రాజేంద్ర ప్రసాద్ సినిమాని ప్లే చేయమని అడిగేవాడు. అంటే అంత స్థానం ఏర్పడిన వ్యక్తి ఒక ఇది ప్రైమ్ మినిస్టర్ రేంజ్లోనే ఆయన అట్రాక్ట్ అయినోళ్ళు కామన్ పీపుల్కి ఎంత అభిమానం ఉంటుంది. సో ఒక అభిమానిగా ఇట్లా ఇంకోసారి రిపీట్ కాకూడదు అని చెప్పి కోరుకుందాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.